న్యూస్ ఛానల్. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. హైదరాబాద్ నన్ను దూషించడమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. భూపాలపల్లి గ్రామంలో కోతులు కుక్కల వీరంగం. తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి. అధికారులు తక్షణమే స్పందించాలి. జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాజయ్య. సూర్యాపేట జయా హైస్కూల్లో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం. ములుగు గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. కరీంనగర్ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమిష్టి కృషి అవసరం. వసతి గృహ విద్యార్థులకు దుప్పట్లు, దోమతెరలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి. బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్. క్రీడాకారుల విజయాలు జిల్లాకి గర్వకారణం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. ఆల్ ఇండియా 34వ ర్యాంక్ ఎయిమ్స్లో ప్రతిభ కనబర్చిన సూర్యాపేట వాసి డాక్టర్ నీతుశ్రీ. జగిత్యాల ఆర్పి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. ఏటూరు నాగారం నేడే సర్పంచ్గా ప్రమాణ స్వీకారం. గ్రామ అభివృద్ధి కోసం ఓటు ద్వారా మీరు చూపిన ఆదరణ మర్చిపోను. గ్రామ అభివృద్ధి నా లక్ష్యం. సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించబోతున్న కాకులమర్రి శ్రీలత లక్ష్మీ నరసింహారావు. జగిత్యాల స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి. మల్యాల మండలం రామన్నపేట గ్రామ పంచాయతీ సర్పంచ్గా వకులాభరణం మౌర్యని సన్మానించిన జాతీయ మానవ హక్కుల కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు కాసారం శ్రీనివాస్ గౌడ్. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపిన జిల్లా కలెక్టర్ పామెల సత్పతి. వరంగల్ తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ను పరామర్శించిన నెమలి నర్సయ్య. భూపాలపల్లి గొల్ల బుద్దారం సర్పంచ్గా సుంకరి కిరణ్ గెలుపు అభినందించిన జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాజయ్య. తాడిచెర్ల సర్పంచ్గా బండిస్వామి గెలుపు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనే భారీ మెజార్టీ పొందిన సర్పంచ్గా రికార్డు. ఉప సర్పంచ్గా బొబ్బిలి రాజు గౌడ్ అభినందించిన జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య గారు. సుల్తానాబాద్ లోక్ అదాలత్లతో సమన్యాయం. జడ్జి దుర్గం గణేష్. కోనారావుపేట మల్కాపేట సర్పంచ్గా బోయిని దేవరాజు గెలుపు. దేవరాజు అక్షరజ్యోతి న్యూస్ ఛానల్ రాజన్న సిరిసిల్ల జిల్లా రిపోర్టర్. అభినందించిన జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య గారు. మీడియా కన్వీనర్ వడ్డీక అనిల్ రెడ్డి. జగిత్యాల లోక్ అదాలత్ కేసుల పరిష్కారానికి జడ్జి ప్రత్యేక చొరవ. వెంకటాపూర్ మండలం కేశవాపూర్ గ్రామ సర్పంచ్గా తోట భద్రయ్య, ఉప సర్పంచ్గా గోవిందు రాజ్ కుమార్ ఏకగ్రీవం. అభినందించిన జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య గారు మరియు గ్రామస్తులు. రాజన్న సిరిసిల్ల నడుస్తున్న అంబులెన్స్లో ప్రసవం. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ.